హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఎంఏసిడి గురించి తెలుసుకుందాం. ఎంఏసిడి ప్లస్ మూవింగ్ యావరేజ్ రెండు కలిపి మనం ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి, ఈ స్ట్రాటజీని క్లియర్గా తెలుసుకుందాం. ఎంఏసిడి అంటే ఇక్కడ బాటంలో ఉంది కదా, ఈ విధంగా ఉంటుంది ఇండికేటర్. ఈ ఇండికేటర్ గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఎంఏసిడి అంటే మూవింగ్ యావరేజ్, కన్వర్జన్ అండ్ డైవర్జన్. మనకి ఎంఏసిడిలో మెయిన్ 3 ఉంటాయి. అది ఎంఏసిడి లైన్, సిగ్నల్ లైన్ అండ్ హిస్టోగ్రామ్. వీటి యూజ్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఇవి థియరిటికల్గా కాకుండా చార్ట్లో చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఈ క్యాల్కులేషన్స్ అంత ఇంపార్టెంట్ అయితే కాదు. మనకి మెయిన్ ఇండికేటర్ ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మనకి ఎంఏసిడి లైన్ 12-26 మూవింగ్ యావరేజ్ని క్యాల్కులేట్ చేస్తూ ఉంటుంది. అండ్ సిగ్నల్ లైన్ మనకి 9 పీరియడ్ ఈఎంఏ ఉంటుంది. అండ్ హిస్టోగ్రామ్స్ ఇవి మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇవి మనం చాట్లో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనకి రియల్ టైంలో ఎలా వర్క్ అవుతుంది అనేసి. మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చింది కదా, మూవింగ్ యావరేజ్, కన్వర్జన్ అండ్ డైవర్జన్. దీన్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫస్ట్ ఎంఏసిడి గురించి తెలుసుకుందాం. ఇందులో మనకి ఈ బ్లూ లైన్ ఉన్నది కదా, ఇది ఎంఏసిడి లైన్. ఇంకొకటి రెడ్ లైన్ ఉన్నది కదా, ఇది వచ్చి మనకి సిగ్నల్ లైన్. ఇక్కడ హిస్టోగ్రామ్స్ ఉన్నాయి. ఈ అప్ సైడ్ ఉన్నవి గ్రీన్ హిస్టోగ్రామ్స్, అదే మనకి ఇక్కడ డౌన్ సైడ్ ఉన్నవి రెడ్ హిస్టోగ్రామ్స్. అప్ హిస్టోగ్రామ్స్, డౌన్ హిస్టోగ్రామ్స్, మిడిల్ ఉన్నది జీరో లైన్. ఇవి ఎలా యూజ్ అవుతాయో చూద్దాం. మనం ఏదైనా కానీ ఒక స్టాక్ తీసుకుంటే ఆ స్టాక్ ప్రైస్ మూమెంట్ పెరుగుతుంటే అది స్ట్రెంగ్త్గా పెరుగుతుందా లేదా వీక్గా పెరుగుతుందా, లేదా పడుతుంటే అది స్ట్రాంగ్గా పడుతుందా లేదా వీక్గా పడుతుందా అనేది మనకి ముందుగా ఐడెంటిఫై చేయడానికి ఎంఏసిడి బాగా యూజ్ అవుతుంది. ఎంఏసిడి లైన్ పెరుగుతూ ఉంటే స్టాక్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎంఏసిడి లైన్ పడుతూ ఉంటే స్టాక్ కూడా పడుతూ ఉంటుంది. నెక్స్ట్ సిగ్నల్ లైన్. ఈ సిగ్నల్ లైన్ని మ్యాక్డీ లైన్ క్రాస్ అయ్యి కిందకు వస్తుందంటే ప్రైజు నెక్స్ట్ కిందకు పడుతుంది. అదే ఈ సిగ్నల్ లైన్ మ్యాక్డీ లైన్ అప్ సైడ్ క్రాస్ అయిందంటే ప్రైజ్ ఇంకా పెరుగుతుంది అనేసి. ఈ హిస్టోగ్రామ్స్ ఎలా అంటే, అప్ సైడ్ గ్రీన్ హిస్టోగ్రామ్స్ ఉంటే మొమెంటం ప్రైస్ అప్ సైడ్ ఉన్నది. అదే డౌన్ సైడ్ హిస్టోగ్రామ్స్ ఉంటే మొమెంటం ఇంకా డౌన్ సైడ్ ఉంటుంది. ఇది మనం చార్ట్ మీద చూద్దాం. ఇంకా ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ ఉంటుంది, అది డైవర్జెన్స్. డైవర్జన్ అనేది ప్రైస్ పెరుగుతూ ఉంటే మ్యాక్డీ లైన్ పడుతూ ఉంటుంది, దాన్ని డైవర్జన్ అంటాం. మ్యాక్డీ లైన్ గురించి తెలుసుకుందాం. మ్యాక్డీ లైన్ గురించి మనం ఏం చెప్పుకున్నాం? మ్యాక్డీ లైన్ పెరుగుతూ ఉంటే ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుంది. మ్యాక్డీ లైన్ పడుతూ ఉంటే ప్రైస్ కూడా పడుతూ ఉంటుంది. అంటే ఈ మ్యాక్డీ లైన్ అన్నది ప్రైస్ మూమెంట్లో స్ట్రెంగ్త్ ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ మీరు చూసారంటే మ్యాక్డీ లైన్ కూడా అప్ సైడ్ పెరుగుతూ వచ్చింది, ప్రైస్ కూడా అప్ సైడ్ పెరుగుతూ వచ్చింది. ఇక్కడ నుంచి ప్రైస్ పడుతూ వచ్చింది. సో ఇక్కడ మీరు గమనించారంటే మ్యాక్డీ లైన్ కూడా ఇక్కడ నుంచి పడుతూ వస్తుంది. సో మ్యాక్డీ లైన్ మనకి ప్రైస్లో స్ట్రెంగ్త్ ఉందా లేదా అనేది చూపిస్తుంది. అదేవిధంగా సిగ్నల్ లైన్ గురించి చెప్పుకున్నాం. ఎప్పుడైతే మ్యాక్డీ లైన్ సిగ్నల్ లైన్ క్రాస్ అయ్యి అప్ సైడ్ వస్తుందో అప్పుడు అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. మీరు ఇక్కడ గమనించారంటే మ్యాక్డీ లైన్ అప్ సైడ్ వచ్చింది, ఇక్కడ నుంచి ప్రైస్ అనేది పెరిగింది. మళ్ళీ మీరు ఇక్కడ గమనించారంటే మ్యాక్డీ లైన్ సిగ్నల్ లైన్ క్రాస్ అయ్యి కిందకు వచ్చింది, ఇక్కడ నుంచి ప్రైస్ కిందకు పడుతూ వచ్చింది. అదే విధంగా హిస్టోగ్రామ్స్ చూసారంటే హిస్టోగ్రామ్స్ కూడా మీరు ఇక్కడ బాగా పెరిగాయి, అప్ సైడ్ వచ్చాయి అండ్ గ్రీన్ హిస్టోగ్రామ్స్ వచ్చాయి. ఇక్కడ వరకు మనకి స్ట్రాంగ్గా పెరిగింది. మీరు గమనించారంటే ఇక్కడ నుంచి హిస్టోగ్రామ్స్ కలర్స్ మారాయి, అంటే వైట్ కలర్స్లో వచ్చాయి. వైట్ కలర్స్లో వచ్చాయంటే దాని మీనింగ్ ఏమంటే బై ప్రెజర్ తగ్గుతుంది, అంటే బై సైడే ఉంది. మీరు హిస్టోగ్రామ్స్ అప్ సైడే ఉన్నాయి, జీరో లైన్కి అప్ సైడే ఉన్నాయి, అంటే బై సైడే ఉన్నది మొమెంటం. కానీ ఆ మొమెంటంలో స్ట్రెంగ్త్ అన్నది తగ్గుతూ ఉంది అని హిస్టోగ్రామ్స్ మనకి తెలియజేస్తాయి. అంటే మొమెంటంలో స్ట్రెంగ్త్ ఉందా లేదా అనేది మనకి ఇక్కడ క్లియర్గా హిస్టోగ్రామ్స్ మనకి తెలియజేస్తాయి అనమాట. మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ నుంచి వైట్ హిస్టోగ్రామ్స్ వచ్చాయి, మొమెంటం కూడా సేమ్ ప్లేస్లో. ఇక్కడ నుంచి మ్యాక్డీ లైన్ సిగ్నల్ లైన్ క్రాస్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది, ఇది ఒక సిగ్నల్, అంటే ఇంకా ప్రైస్ కిందకు పడుతుంది అని. సో ఇక్కడ నుంచి కూడా హిస్టోగ్రామ్స్ రివర్స్ అయ్యి, అంటే జీరో లైన్కి కిందకు వచ్చేసాయి హిస్టోగ్రామ్స్ కిందకు వచ్చేసాయి, ప్లస్ రెడ్ కలర్లో స్టార్ట్ అయ్యి, అంటే స్ట్రాంగ్ డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకి 2 కన్ఫర్మ్ చేసాయి, ఏది మ్యాక్డీ లైన్ క్రాస్ అయ్యి కిందకు వచ్చింది సిగ్నల్ లైన్, ప్లస్ హిస్టోగ్రామ్స్ కూడా డౌన్ సైడ్ వచ్చాయి.
సో ఇక్కడ నుంచి మనకి కింద పడడానికి ఛాన్స్ ఉంది. మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ నుంచి ప్రైస్ అన్నది కిందకు వచ్చింది. హిస్టోగ్రామ్స్ కూడా మీకు ఎలా యూజ్ అవుతా అంటే హిస్టోగ్రామ్స్ ఎక్కువగా ఉంటే సైజ్ అనేది ఎక్కువగా ఉంటే మూమెంటం ఎక్కువ ఉంటుంది. హిస్టోగ్రామ్స్ సైజ్ అనేది తక్కువ ఉంటే మూమెంటం అనేది తక్కువ ఉంటుంది. మీరు ఇక్కడ చూసారంటే సైజ్ చూడండి, ఇలా పెద్ద పెద్ద హిస్టోగ్రామ్స్ ఉన్నాయి. ఇక్కడ మూమెంటం కూడా హైగా ఉన్నది. మళ్ళీ ఇక్కడ మూమెంటం స్లో అయింది. ఇక్కడ హిస్టోగ్రామ్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి, అంటే సైడ్ వేస్. మీకు సైడ్ వేస్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు ఈ హిస్టోగ్రామ్స్ వల్ల. హిస్టోగ్రామ్స్ తక్కువ ఉన్నాయంటే మీకు సైడ్ వేస్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే నేను ఎలా తీసుకుంటానంటే 2 లైన్స్ అనేది తీసుకుంటాను. మీరు ఇక్కడ చూసారంటే అప్ సైడ్ 2 తీసుకుంటాను, డౌన్ సైడ్ -2 తీసుకుంటాను. ఈ మిడిల్లో ఉంటే మ్యాక్సిమం మనకి సైడ్ వేస్ ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఈ రేంజ్లో హిస్టోగ్రామ్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా సైడ్ వేస్లో ఉన్నాయి. ఇక్కడ నుంచి అయినా మనకి కొద్దిగా మూమెంటం ఉన్నది. మార్కెట్లో చూసారంటే ప్రైస్ అన్నది ఇక్కడ నుంచి అయినా ఇలా పడ్డది ఇంతవరకు, కానీ కంప్లీట్గా ఈ రేంజ్ చూడండి సైడ్ వేస్లో ఉంది. మనం ఇక్కడ చూసామంటే హిస్టోగ్రామ్స్ కూడా కంప్లీట్గా +2 -2 ఈ మిడిల్లోనే ఉన్నాయి. మనకి పాసిబిలిటీ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఈ విధంగా కూడా మనకి హిస్టోగ్రామ్స్ అనేది యూజ్ అవుతాయి. ఇంకొక విషయం ఏమంటే ఎప్పుడైనా కానీ మ్యాక్డీ లైన్ 0 లైన్కి అప్ సైడ్ ఉంటే మనం ఓన్లీ బై ఎంట్రీలో తీసుకోవాలి. 0 లైన్కి డౌన్ సైడ్ ఉంటే మనం ఓన్లీ సెల్ ఎంట్రీలే తీసుకోవాలి. అప్పుడే మనకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా మనం MACDని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం డైవర్జెన్స్ గురించి చూద్దాం. డైవర్జన్ అంటే ప్రైస్ అన్నది పెరుగుతూ ఉంటుంది, కానీ MACD లైన్ పడుతూ ఉంటుంది. ఒకవేళ ప్రైస్ అన్నది పడుతూ ఉంటుంది, MACD లైన్ మాత్రం పెరుగుతూ ఉంటుంది, దాన్ని డైవర్జన్ అంటాం. ప్రైస్ పెరుగుతూ ఉండి MACD లైన్ పడుతూ ఉంటే బేరిష్ డైవర్జన్ అంటాం. అదే ప్రైస్ పడుతూ ఉండి MACD లైన్ పెరుగుతూ ఉందంటే దాన్ని బుల్లిష్ డైవర్జన్ అంటాం. ప్రైస్ అన్నది ఈ హై నుంచి ఈ హైకి పెరిగింది అంటే ఈ హై అరౌండ్ ఇక్కడ ఉన్నది, ఈ హై అరౌండ్ ఇక్కడ ఉన్నది, అంటే ప్రీవియస్ హై కంటే ప్రైజు నెక్స్ట్ హై అన్నది హైలో ఫామ్ చేసింది. దీని మీనింగ్ ప్రైస్ అన్నది పెరుగుతుంది. కానీ ఇక్కడ మ్యాక్డీ లైన్ చూడండి ఇక్కడ వరకే పెరిగింది, ఇక్కడ నుంచి పడుతూ ఉంది. యాక్చువల్గా ప్రైస్ పెరుగుతుంటే MACD లైన్ కూడా పెరుగుతుంటే అది ప్రైజు స్ట్రెంగ్త్ ఉన్నట్టు పెరుగుతున్నట్టు, కానీ ఇక్కడ ప్రైస్ పెరిగింది ఈ హై నుంచి ఈ హైకి, కానీ MACD లైన్ ఈ హై నుంచి లోకి వచ్చింది, పెరగలేదు. సో ఇది బేరిష్ డైవర్జన్. సో ఇక్కడ పాసిబిలిటీ మనకి ప్రైస్ వీక్ అవుతుంది, పడడానికి ఛాన్స్ ఉంది అని మనకి ముందుగా తెలుపుతుంది. బేరిష్ డైవర్జెన్స్ అంటాం. అదే బుల్లిష్ డైవర్జెన్స్. బుల్లిష్ డైవర్జన్ అంటే ప్రైస్ పడుతూ ఉంటుంది. నార్మల్గా అయితే ప్రైస్ పడేటప్పుడు ఎలా ఉండాలి, MACD లైన్ కూడా పడాలి. అలా కాకుండా ప్రైస్ పడుతూ ఉండి MACD లైన్ పెరుగుతూ ఉంటే దాన్ని బుల్లిష్ డైవర్జన్ అంటాం. ప్రైస్ ఈలో ఉంది, మళ్ళీ ప్రైస్ అన్నది ఈలో ఉంది. ఇక్కడ ప్రైస్ అన్నది ఏం కిందకి ఫాల్ అవ్వలేదు, అలా అని పైకి పెరగలేదు. ముందు ఎక్కడ లో ఉందో సేమ్ లోలో ఉంది, అంటే ఈక్వల్గా ఉంది. కానీ మీరు ఇక్కడ మ్యాక్డీ లైన్ చూడండి, ఇది లో ఉన్నది, కానీ నెక్స్ట్ లో ఈ ప్రైస్ ఉన్న లోకి ఇక్కడ ఉంది, అంటే దీని లైన్ తీసుకున్నామంటే ఇక్కడ ఉండాలి మనకి. యాక్చువల్గా MACD లైన్ పెరుగుతుంది, కానీ ప్రైస్ అన్నది ఒకే చోట ఉన్నది. దీని మీనింగ్ నెక్స్ట్ పెరగడానికి ఛాన్స్ ఉంది ప్రైస్. దీన్ని బుల్లిష్ డైవర్జన్. ఇదండి MACD మ్యాక్డీ గురించి. ఈ వీడియో చాలా లెంతీ అవుతుంది, సో నెక్స్ట్ వీడియోలో మనం MACD ప్లస్ EMA రెండింటిని మిక్స్ చేసి మనం పర్ఫెక్ట్ ఎంట్రీలు ఎగ్జిట్లు ఎలా తీసుకోవాలని డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.